ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కబుర్లు ఛానల్. ఈరోజు మార్కెట్ చూస్తే కొంచెం రికవరీ అయినట్టు అనిపించింది. సో ఈరోజు మార్కెట్లో ఏముంది న్యూస్? ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఇండియా ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతుందా? అండ్ యూఎస్ చైనా మీటింగ్ ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ని ఏమైనా కామ్ చేస్తుందా? మరి మన ఇండియన్ మార్కెట్స్ ఇవాళ ఎందుకు అంత సడన్గా ర్యాలీ అయినాయి? ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, బ్లూంబర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఒక పెద్ద బిగ్ డిసిషన్ తీసుకుందాం అన్నట్టు చూస్తుంది. ఏంటంటే ఇండియన్ బాండ్స్ కొన్న ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ రెడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫారిన్ మనీ ఇండియాలోకి ఎక్కువ రావచ్చు, రైట్? అండ్ బాండ్ yields ఎక్కువ తగ్గొచ్చు, రూపీ స్ట్రాంగ్ అవ్వచ్చు. అండ్ ఈ న్యూస్ వచ్చి బ్యాంకింగ్ స్టాక్కి సూపర్ పాజిటివ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇండియాని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా అట్రాక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇట్లా ప్లాన్ చేస్తుంది అన్నట్టు ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ గ్లోబల్గా ఉన్న బిగ్ అప్డేట్ ఏంటంటే బీజింగ్లో ట్రంప్ అండ్ చైనా లీడర్ జిన్పింగ్ మధ్య ఆల్మోస్ట్ 2 hours మీటింగ్ జరిగింది. సో గ్లోబల్ మార్కెట్స్ అందరికీ ఇది ఒక ఐ క్యాచింగ్ ఈవెంట్ లాంటిది. సో ఇక్కడ మెయిన్ డిస్కషన్స్ ఏంది ఈ మీటింగ్ వల్ల అంటే యుఎస్ చైనా రిలేషన్స్ మధ్య నెక్స్ట్ 3 years వరకు స్టేబుల్గా మెయింటైన్ చేయడం, అండ్ ఆల్సో ఈ ఇరాన్ అండ్ యుఎస్ మధ్యలో ఏదైతే జరుగుతుందో కాన్ఫ్లిక్ట్, సో దాన్ని రిజాల్వ్ చేసేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం. అండ్ ఆల్సో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఏమన్నారంటే తైవాన్ ఇష్యూ మీద కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే రాంగ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి వార్కి లీడ్ చేయొచ్చు అన్నట్టు చెప్తున్నారు. సో డైరెక్ట్గా ట్రంప్కి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్రంప్ మన చైనా లీడర్ జిన్పింగ్ ఉన్నారు కదా, తనని September 24కి వైట్ హౌస్కి ఇన్వెస్ట్ చేసినట్టు కనిపించింది. యూఎస్ అండ్ చైనా టెన్షన్స్ కొంచెం సాల్వ్ అయిందనుకో అది గ్లోబల్ మార్కెట్స్కి ఒక పెద్ద రిలీఫ్. అండ్ ఆల్సో చైనా ఇక్కడ హెల్ప్ చేసింది అనుకోండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడానికి, అది గ్లోబలీ పాజిటివ్ సెంటిమెంట్కి స్టార్ట్ అవుతుంది. ఇవాళ మార్కెట్ చూస్తే మార్కెట్ చాలా బాగా రికవరీ అయినట్టు కనిపించింది. సో మెయిన్ న్యూస్ వచ్చేసి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఢిల్లీ విజిట్ చేయడం, వాళ్ళు మనకి ఏమన్నా బెనిఫిట్ ఇస్తారో ఫర్ పాసింగ్ ది షిప్స్ ఫ్రమ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. అండ్ ఆల్సో గ్లోబల్గా చూస్తే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, యూఎస్ చైనా రిలేషన్స్, గ్లోబల్ క్రూడ్ న్యూస్, ఇవన్నీ మార్కెట్కి కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ ఇస్తున్నాయి. సో ఇది ఏదైనా సెంటిమెంట్ కంప్లీట్ ర్యాలీ స్టార్ట్ అయినట్టా లేదా ఒక టెంపరీ బౌన్స్ అనేది చూడాలి. సో ఇది ఇవాల్టి న్యూస్. లెట్స్ గెట్ ఇన్ టు ది ఇంపార్టెంట్ స్టాక్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎల్ఎన్టీ డిఫెన్స్ బిజినెస్కి ఇవాళ ఒక మ్యాసివ్ ట్రిగర్ వచ్చింది. ఏంటంటే ఇండియన్ నేవీ 12 మైన్ కౌంటర్ మెజర్ వెషల్స్ ప్రోగ్రామ్స్ కోసం ఎల్ఎన్టీ ఫ్రెంచ్ కంపెనీ అయిన ఎక్సెల్తో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది. ఎంసీఎంవి ఏంది అంటే ఇది దేనికి యూజ్ చేస్తారంటే అండర్ వాటర్ మైన్స్ని డిటెక్ట్ చేయడానికి, థ్రెట్స్ని న్యూట్రల్ చేయడానికి, అండ్ నావల్ రూట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అసలు ఈ డీల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎల్ఎన్టీ ఇప్పుడు ప్రైమ్ కాంట్రాక్టర్ రోల్లో ఉంది. షిప్ యార్డ్స్కి రిక్వైర్డ్ అయిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వార్ఫేర్ సిస్టమ్స్ని ఇప్పుడు సప్లై చేయగలదు. ఇక్కడ ఈ ఎల్ఎన్టీ ఫ్రెంచ్ కంపెనీ అయిన ఎక్సెల్ అడ్వాంటేజ్ ఏంది? ఎక్సెల్ అనేది గ్లోబల్ లీడర్ దేంట్లో ఆటోనామస్ అండర్ వాటర్ సిస్టమ్స్ అండ్ నావల్ రోబోటిక్స్ అండ్ మైన్ వార్ఫేర్ టెక్నాలజీస్. ఇక్కడ బిగ్గర్ ఇంపాక్ట్ ఏంటంటే ఇండియా డిఫెన్స్ లోకలైజేషన్ అండ్ నావల్ మోడర్నైజేషన్ ట్రెండ్ కంటిన్యూ అయిందనుకోండి, ఎలాంటి డిఫెన్స్ రెవెన్యూస్ నెక్స్ట్ 5-10 yearsకి స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది వాళ్ళ మార్కెట్లో సడన్గా ఫోకస్లోకి వచ్చింది. రీజన్స్ చూస్తే యాజ్ పర్ సిఎన్బిసి రిపోర్ట్స్ ప్రకారం టీవీఎస్ గ్రూప్ ఉంది కదా, అది ఈ బ్యాంక్లో స్టేక్ని అక్వైర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందనే డిస్కషన్స్. సో ఇది మార్కెట్కి ఎందుకు పాజిటివ్ న్యూస్? టీవీఎస్ గ్రూప్ ఆల్రెడీ మన ఫినాన్షియల్ సర్వీస్లో స్ట్రాంగ్ రిప్యుటేషన్ ఉంది, రైట్? సో ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి క్యాపిటల్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మేనేజ్మెంట్ క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మెయిన్ థింగ్ టీవీఎస్ క్రెడిబిలిటీ కూడా ఈ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి యూజ్ అవుతుంది. దీనివల్ల ఈ బ్యాంక్ సేల్స్ అండ్ బిజినెస్ పెరుగుతుంది, దానివల్ల రిజల్ట్స్ కూడా బాగానే వస్తాయి ఫ్యూచర్లో. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ సబ్సిడరీ అయిన ప్రాగ్ డిస్టిలరీకి ఆంధ్ర గవర్నమెంట్ నుంచి హ్యూజ్ అప్రూవల్ వచ్చింది. ఏంటంటే కంట్రోల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, ఎందుకు వాళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి. కరెంట్ కెపాసిటీ వచ్చి 6 lakhs కేసెస్ నుంచి 36 lakh cases per yearకి ఇంక్రీజ్ అవుతుంది. మీనింగ్ ఏంటంటే 6 times వాళ్ళ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్కహాల్ సెక్టర్లో స్కేల్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ప్రొడక్షన్ ఏమవుతుంది, రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతాయి, డిస్ట్రిబ్యూషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆపరేటింగ్ లెవరేజెస్ బెనిఫిట్స్ కూడా రావచ్చు. ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఏపీ లిక్కర్ మార్కెట్ ఉంది కదా, అది లార్జ్ వాల్యూమ్ కన్స్యూమింగ్ స్టేట్స్లో ఒకటి. సో కెపాసిటీ ఎక్స్పాన్షన్ సక్సెస్ఫుల్ అయిందనుకోండి, నెక్స్ట్ టైం క్వార్టర్లీ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి తిలక్ నగర్ ఇండస్ట్రీస్.
ఈ కంపెనీ సబ్సిడరీ అయిన ప్రాగ్ డిస్టిలరీకి ఆంధ్ర గవర్నమెంట్ నుంచి హ్యూజ్ అప్రూవల్ వచ్చింది. ఏంటంటే క్రోర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. ఎందుకు? వాళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి. కరెంట్ కెపాసిటీ వచ్చి 6 lakhs కేసెస్ నుంచి 36 lakh కేసెస్ పర్ ఇయర్కి ఇంక్రీజ్ అవుతుంది. మీనింగ్ ఏంటంటే 6 times వాళ్ళ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్కహాల్ సెక్టర్లో స్కేల్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ప్రొడక్షన్ ఏమవుతుంది, రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతాయి, డిస్ట్రిబ్యూషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆపరేటింగ్ లెవరేజెస్ బెనిఫిట్స్ కూడా రావచ్చు. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఏపీ లిక్కర్ మార్కెట్ ఉంది కదా, అది లార్జ్ వాల్యూమ్ కన్స్యూమింగ్ స్టేట్స్లో ఒకటి. సో కెపాసిటీ ఎక్స్పాన్షన్ సక్సెస్ఫుల్ అయిందనుకోండి, నెక్స్ట్ టైం క్వార్టర్లీ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఓన్లీ స్కూటర్ కంపెనీగా ఉండాలనుకోవట్లేదు. ఈ కంపెనీ ఇప్పుడు గ్లోబల్ ఆటోమేకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఓన్ బ్యాటరీ సెల్స్ సప్లై చేయడానికి డిస్కషన్స్ చేస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్యాటరీ సెల్స్ ఈవీ ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ వాల్యూ కాంపోనెంట్ అనమాట. సో ఇప్పుడు ఓలా సక్సెస్ అయిందనుకోండి ఈ థీమ్లో, ఎందుకు ఏం ఇంపార్టెంట్, హయ్యర్ మార్జిన్స్ వస్తాయి, టెక్నాలజీ లీడర్షిప్ దొరుకుతుంది, సప్లై చైన్ పొజిషనింగ్ కూడా బిల్డ్ అవుతుంది. వీళ్ళ బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళ గిగా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్కేలప్ అయ్యాక కంపెనీ ఆటో కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటి సప్లయర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని చూస్తుంది. బట్ ఇక్కడ ఛాలెంజెస్ వచ్చేసి గ్రేట్ కాంపిటీషన్, బ్యాటరీ టెక్నాలజీ ఎవల్యూషన్ అండ్ ప్రాఫిటబిలిటీ ప్రెషర్. బట్ వీళ్ళు కస్టమర్ కంప్లైంట్స్ని ఎలా రిజాల్వ్ చేస్తారన్నది మెయిన్ థింగ్. వన్స్ ఇట్ ఈస్ రిజాల్వ్ అయిందనుకోండి, మార్కెట్ వచ్చి ఓలాని ఓన్లీ ఈవీ స్కూటర్ బ్రాండ్ లాగా కాదు, ఈ బ్యాటరీ ఎకోసిస్టమ్ మెయిన్ లీడర్ లాగా కూడా చూడొచ్చు. అప్పుడు మెయిన్ రన్ స్టార్ట్ అవుతుంది ఈ కంపెనీలో. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎంటార్ టెక్నాలజీస్. నిన్న ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ కంపెనీ గురించి, బట్ సమ్ ఇంట్రెస్టింగ్ థీమ్ ఈస్ గోయింగ్ ఆన్. న్యూస్ చూస్తే ఈ కంపెనీ ఇవాళ స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ స్పేస్ న్యూస్ ఇచ్చింది. కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి 2279 crore మెగా ఆర్డర్ని గెలుచుకుంది. ఇది ఎందుకంత హ్యూజ్ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కంపెనీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఆర్డర్ అనమాట. సో మీనింగ్ ఏంటంటే రెవెన్యూ విజిబిలిటీ వచ్చి నెక్స్ట్ 3-4 years వరకు స్ట్రాంగ్గా ఉంటుంది. కంపెనీ నిన్ననే ఒక క్లూ ఇచ్చింది. ఏంది? వాళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్లో చెప్పింది ఏంటంటే రెవెన్యూ గ్రోత్ని 50% నుంచి 80%కి ఇంక్రీజ్ చేస్తామని. ఇవాళ చూస్తే ఒక పెద్ద ఆర్డర్ గెలుచుకుంది. సో అందుకే ఈరోజు మార్కెట్లో కంపెనీ ఆల్మోస్ట్ 13-14% పెరిగింది. ఈ కంపెనీ మెయిన్ డ్రైవింగ్ గ్రోత్స్ ఏంటంటే వీళ్ళ స్పేస్, డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్. ఆల్సో బెనిఫిట్ వచ్చేసి డిఫెన్స్ లోకలైజేషన్ అండ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఎంటార్ వచ్చేసి హై గ్రోత్ స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లే అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్గా మానిటర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కంపెనీ కూడా మంచి గైడెన్స్ వస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్కి పిక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఏవైనా స్టాక్స్ గురించి డౌట్స్ ఉన్నా లేదా అనాలిసిస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన మనీ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి కబుర్లతో కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్. బై బై. టేక్ కేర్.